మనం ఇవాళ ఈజీగా తొందరగా అయిపోయే చికెన్ ఫ్రై చేసుకుందామా. దీనికి కావాల్సింది చికెన్ ముందుగానే ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకొని వాటర్లో వాష్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటే అది ఫుల్ సాఫ్ట్గా అయిపోతుంది, బాయిల్ అయిపోతుంది చికెన్. మనం ఆయిల్లోనే అంటే చేయం కదా, అందుకే ముందుగానే కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాయిల్ చేసేసినాక వాటర్ ఫుల్ డ్రై అయిపోతుంది. వాటర్ డ్రై అయిపోయాక ఒక ఆనియను, ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి గార్లిక్ జింజర్ పేస్ట్ కొద్దిగా ఒక స్పూను, గార్లిక్ జింజర్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిపేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే వేసి పెట్టేశాను ఉప్పు, అందుకే ఇప్పుడు వేయట్లేదు. మీరు చూసుకొని వేసుకోండి. ఉప్పు అన్నీ వేసేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా చిల్లీ పౌడరు, కొద్దిగా బటర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేను కొద్దిగా బటర్ వేస్తే టేస్ట్ వస్తుందనేసి బటర్ వేస్తున్నాను. మీరు బటర్ బదులు ఆయిల్ ఆప్షన్, మీది ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి కొద్దిగా బాగా ఫ్రై అయిపోతుంది కదా, ఇది ఇలా వేపేసుకుంటే ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం పొడి లాస్ట్లో ఫ్రై అయిపోయింది, అది ఉడికిపోతుంది కదా. ఫ్రై అయిన తర్వాత ఇలాగా చికెన్ మసాలా, అందులోకి కొద్దిగా నేను చిల్లీ పౌడర్ కూడా వేసాను స్పైసీ కోసము. ఆ చిల్లీ పౌడర్ అంతా ఇంకా ఏమీ వేయలేదు, ఏమీ వేయలేదు నేను. అంత చికెన్ పొడి, గార్లిక్ జింజర్ పేస్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ అంతే. ఇంకా మసాలాలు ఏమీ వేయలేదు ఇందులోకి. ఇది ఈజీగాను ఉంటుంది, తొందరగాను అయిపోతుంది, టేస్టీగాను ఉంటుంది, బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. లాస్ట్లో కొరియాండరు, పుదీనా ఇలా వేసుకోవాలి. అంత ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇది. తొందరగానే అయిపోతుంది, ఈజీగానే అయిపోతుంది. మసాలాలు మనకి చాలా అవసరం ఉండదు కదా,